నారాయణ విద్యా సంస్థల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. హైదరాబాద్ మాదాపూర్ నారాయణ కాలేజీలో ఐఐటీ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన తొన్నేటి వినయ్ హాస్టల్ రూమ్లో ఫ్యాన్ కు ఊరేసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి కాలేజ్ యాజమాన్యానికి సమాచారం అందించారు. పరీక్షల ఒత్తిడితోనే వినయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మిత అడిగి తెలుసుకుందాం. సుస్మిత, చెప్పండి, వినయ్ ఆత్మహత్య గల కారణాలేంటి? కవిత, మాదాపూర్లోని ఐఐటి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న తొన్నేటి వినయ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే దీనికి గల కారణాలు చూస్తూ ఉంటే ఇటీవలే జేఈ మెయిన్స్ కి సంబంధించిన పరీక్ష నిర్వహించారు. అయితే ఆ పరీక్ష అయితే విడుదలైంది. ఆ కీ విడుదల చేసిన సమయంలో కూడా అతను పెట్టిన సమాధానం చెక్ చేసుకోగా తక్కువ సమాధానాలకి కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్టుగా గుర్తించారు. అయితే ఈ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా కళాశాల ప్రిన్సిపల్ చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఉదయం కూడా ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో అతని రూమ్ లో ఉన్న రూమ్ నెంబర్ 405 అతను ఆ కాలేజ్ లో ఉంటున్నాడు. అయితే ఆ సమయంలో కూడా ఎవరు లేని సమయంలో రూమ్ కి గడియ పెట్టుకుని అతని ప్యాంటు సహాయంతో కూడా ఉరి వేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే పక్కన విద్యార్థులు ఉండడంతో వెంటనే ప్రిన్సిపల్ కి సమాచారం అందించారు. ప్రిన్సిపల్ అలాగే విద్యార్థులంతా కలిసి కూడా పోలీసులకి సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే కూడా మెడికల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడికి మృతి చెందినట్టు చెప్తున్నారు. అయితే వెంటనే అతని డెడ్ బాడీని కూడా ఉస్మానియా మార్చికి కూడా తరలించారు. ఇప్పటికే మనం చూసిన ఇటీవల కాలంలో నారాయణ గాని విద్యార్థుల సంస్థల్లో కూడా ఎక్కువగా విద్యార్థులు మృతి చెందుతూ ఉన్నారు. ఒకవైపు పరీక్షల్లో ఒత్తిడి కానీ మరోవైపు ఫీజుకు సంబంధించిన ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వినయ్ చనిపోవాలి ఏబీవీపీ విద్యార్థుల లీడర్స్ అంతా కూడా అక్కడ సంఘాల వాళ్ళు ధర్నా నిర్వహిస్తున్న పద్ధతి చూస్తున్నాం. అయితే ఈ ఏబీవీపీ విద్యార్థులంతా కూడా చెప్తున్నది ఏంటంటే ఈ ఫీజులు అనేవి ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతేకాకుండా పరీక్షల ఒత్తిడి అనేది విద్యార్థులపై ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలా విద్యార్థులంతా కూడా చనిపోతున్నట్టు ఆ కాలేజీ ముందు కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేస్తున్న పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. కవిత. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.